అంటే ఇప్పుడు మీరు ఒక స్టోరీ రాసుకున్నప్పుడు ఇది ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి క్లిక్ అవ్వాలనే దాన్ని బట్టి కూడా పర్స్పెక్టివ్స్ మారుతా ఉంటాయి కదా! కరెక్ట్. సో, ఇప్పుడు మీరు అన్నట్టు 'తేజ' మా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని గాని, లేదంటే అతనుకున్న కైండ్ ఆఫ్ రికగ్నిషన్ దృష్టిలో పెట్టుకొని గాని, సో, ఇప్పుడు అతనిదంతా కూడా ఇప్పుడు ఫ్రమ్ ఒక 6 ఇయర్స్ కిడ్స్ దగ్గర నుంచి అందరూ చూస్తారు అతని కైండ్ ఆఫ్ సినిమాలు. సో, దానికి తగ్గట్టుగా మీరు యాక్షన్‌లో కావచ్చు, లేదంటే డైలాగ్స్ పరంగా కావచ్చు, కొంచెం దాన్ని ఇంకా అంటే ఇంకాస్త సెన్సిబుల్‌గా దాన్ని డీల్ చేసిన విధానం ఏమైనా మారిందా? ఫస్ట్ నాట్ కీపింగ్ ద హీరో ఇన్ మైండ్, బట్ అంటే హీరో, డైరెక్టర్, రైటర్ అందరూ అనుకున్నది ఏంటి అంటే లెట్స్ మేక్ ఇట్ బిగ్. ఓకే. అదైతే ఫస్ట్ ఒక థాట్ ఫిక్స్ అయిపోయాను అనమాట. లెట్స్ హొరైజన్స్ పుష్ చేద్దాం అని చెప్పేసి ఆన్ పేపర్ అనుకున్నది. దాని తర్వాత మీరు చెప్పిన కన్సిడరేషన్, ఇట్ ఈస్ దేర్ ఆన్ ద పేపర్. పిల్లలకి కనెక్ట్ అవ్వాలి అని దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థం అవ్వాలి, అందరికీ ఈజీగా వెళ్ళిపోవాలి అనేది ప్రైమరీ కన్సిడరింగ్ ఫ్యాక్టర్. ఎస్. ఓకే. ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాయడం కానీ మార్పులు కానీ చేసింది.